కోనసీమ జిల్లా రాజోలు జనసేనలో చిచ్చురేగింది. గత ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న ఏకైక స్థానంలో ఇప్పటివరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. స్థానికంగా అందరూ ముక్త కంఠంతో చెబుతున్న పేరు ఒకటైతే ఇక్కడి వాడినేనంటూ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తానే అభ్యర్థిగా చెప్పుకొని హడావిడి చేస్తూ ఉండటం ఇక్కడి జన సైనికులకు నచ్చటం లేదు. జనసేనానికి జై కొడుతూనే అభ్యర్థి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. రాజోలు అభ్యర్థి ఎంపికలో పవన్ అడుగులు తడబడుతున్నాయా? 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూడండి. ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఆ తరువాత వైసీపీ వైపు మొగ్గు చూపటం రాజోలు జన సైనికులకు మింగుడు పడలేదు. అదే సమయంలో కేవలం 800 ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరారు. పార్టీని పటిష్టపరిచి రాపాక లేని లోటును తీర్చారు. వైసీపీ నుంచి వచ్చిన కొద్ది కాలంలోనే పార్టీ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందారు. ఈసారి రాజోలు జనసేన అభ్యర్థి ఆయనేనని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవవరప్రసాద్ పేరు వార్తల్లోకెక్కింది. జనసేనలో జనవాణి కార్యక్రమ నిర్వాహకునిగా ఉన్న దేవవరప్రసాద్ తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవటం రాజోలు జన సైనికులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటిదాకా ప్రజల్లో ఉన్న బొంతు పరిస్థితి ఏంటన్నది అర్థం కాని రాజోలు, మలికిపురం, మామిడికుదురు మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు రాజోలులో మీడియాతో మాట్లాడారు. అధికారికంగా కొంతమంది మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారు కొంతమందికి బొమ్మ నాయక్ గారు కానివ్వండి, కందులు దుర్గేష్ గారు కానివ్వండి, ఇటువంటి వాళ్ళకి అధికారికంగా పత్రాలు ఇచ్చారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి మన దేవ వరప్రసాద్ ఏ విధమైనటువంటి అధికార పత్రం ఇవ్వలేదనే సంగతి అందరికీ తెలుసు. మరి ఆయన నాకే టికెట్ ఇచ్చిందని ఇక్కడ సంబరాలు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మరి అదే ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ మరి పండగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో శోక సముద్రంలో మునుగున్నటువంటి నిజమైన జనసేన సైనికులు మరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి మరి గోడు వినిపించుకుందామంటే అక్కడ వినయనాదులు లేకపోవడం అనేది కూడా చాలా దురదృష్టం. స్థానికుడు సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్న బొంతు రాజేశ్వరరావును పక్కన పెట్టి ఎవరికీ తెలియని వ్యక్తిని పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం సమంజసం కాదని కూడా స్థానిక నాయకులు వాదిస్తున్నారు. స్థానికంగా బలంగా ఉన్న క్యాండిడేట్కి ఇవ్వకుండా ఏ సిండికేట్ అయితే పనిచేసి ఆ రోజున మనకి నియోజకవర్గంలో పరిచయం లేని వ్యక్తిని పరిచయం చేశారో అదే పరిస్థితి ఈరోజు అదే సిండికేటు ఇప్పుడు కూడా రాజోలు నియోజకవర్గానికి పరిచయం లేని వ్యక్తిని తీసుకొచ్చి మా మీద రుద్ది మా టికెట్ ఇప్పించేస్తాం అని చెప్పి ప్రజలన్నీ అయోమయానికి గురి చేస్తున్నారు. స్థానికంగా 10 సంవత్సరాల నుంచి 2 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన బలమైన నాయకుడు, అన్ని సామాజిక వర్గాల్లోని అన్ని వయసుల వారిలోని అన్ని మహిళల్లోని అందరిలోని విపరీతమైన సానుభూతి ఉన్న బొంతు రాజేశ్వరరావుని కాదని ఆ 2009 ఫార్ములాని 2024లో మళ్ళీ మన మీద ప్రయోగించి మనల్ని ఓడిందామని చూసి పెద్దలు మన నియోజకవర్గంలో ఈ రోజును కూడా వారిని ప్రమోట్ చేశారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తూ రాజోలు జనసేన అభ్యర్థి అని చెప్పుకుంటున్న దేవవరప్రసాద్ కు స్థానికంగా ఎంత మాత్రమూ పరిచయాలు గాని బలం గాని లేవని గట్టిగానే చెబుతున్నారు. పైగా ఆయన అభ్యర్థి అయితే కలిసి రాలేమని తెలుగుదేశం నాయకులు కూడా అంటున్నారట. పార్టీ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లాలని మేము చెప్తున్నాం. ఎందువల్లంటే ఖచ్చితంగా ఆయన రేపు 2024 కనుక ఆయనకి సీట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతాం సార్. తెలుగుదేశం కేడర్ కూడా కలిసి రారని చెప్పి మాతో చెప్తున్నారు సార్. ఎందుకంటే అఫీషియల్గా పదవులు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏంటి సార్ దేవరప్రసాద్ ఓడిపోతాం, ఖచ్చితంగా రేపు ఓడిపోతే మా మీద నిందేస్తారు, మా పార్టీ మీద. తెలుగుదేశం పార్టీ మాకు సహకరించలేదంటారు. మీరు మీ పార్టీ సైడ్ నుంచి కన్విన్స్ చేసుకుని కరెక్ట్ అయిన వ్యక్తికి మీరు సీట్ తెప్పించుకోకపోతే చాలా దెబ్బతింటామని కూడా మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న అభిప్రాయం మా పార్టీ నాయకుల్లో లేదు సార్. వాళ్ళు ఏ ఎండగా గొడుగు పట్టీల పరిస్థితుల్లో కనపడుతుంది. ఇది ఏంటంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రజల అభిప్రాయం తీసుకోండి సార్. రాజోలు నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల జనసేన అధ్యక్షులు పార్టీ అభ్యర్థి విషయంలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను జనసేనాని లెక్కలోకి తీసుకుంటారో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బొంతు రాజేశ్వరరావు గారి నాయకత్వం, బొంతు రాజేశ్వరరావు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.